హాయ్ టు ఎవ్రీవన్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన మంచి పని గురించి నిన్నైతే మనం మాట్లాడుకున్నాము. ఆ మంచి పని గురించి పొగుడుతూ కొంతమంది పొలిటీషియన్స్ లైక్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, రోసీ గారు, వీళ్ళ నలుగురు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పొగుడుతా మాట్లాడితే ఎలా ఉండిద్దో మిమిక్రీ రూపంలో చేసి చూపిస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు శ్రీధర్ రెడ్డి గారిని పొగిడితే ఎలా ఉండిద్దో చూపిస్తాను. అందరికీ నమస్కారం తమ్ముళ్ళు. ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పెంచులయ్య కుటుంబానికి అండదండగా నిలిచాడు. సహాయం అందించడమే కాదు, పెంచులయ్య ఇద్దరు కొడుకుల్ని చదివిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాదిర ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ముందు శ్రీధర్ రెడ్డిని అభినందిస్తున్నాను. ఇలాంటి రాజకీయ నాయకుడు రాజకీయాలకు అవసరం తమ్ముడు. ఆ మాదిర ముందు మొత్తం ఎక్కడా తగ్గే లేదు. ఇట్లా ఉండిద్ది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారిని పొగిడితే ఎలా ఉండిద్దో చేసి చూపిస్తాను. అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. శ్రీధర్ రెడ్డి అన్న నాకు బాగా తెలిసిన వ్యక్తి, కావాల్సిన వ్యక్తి. ఈరోజు పెంచులయ్యే కుటుంబానికి ఏదైతే అండదండగా నిలిచాడో చాలా సంతోషం వేస్తూ ఉంది. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా కష్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ మాదిరిగా ముందుకు పోతాం మనమందరం కూడా. ఇలా ఉండిద్ది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీధర్ రెడ్డి గారిని పొగిడితే ఎలా ఉండిద్దో ఒకసారి చేసి చూపిస్తాను. అన్నయ్య చెప్పేవాడు, అన్నయ్య ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయమని అన్నయ్య చెప్పేవాడు. ఈరోజు నేను అలానే ఉన్నాను. ఈరోజు చూస్తే శ్రీధర్ రెడ్డి గారు నాకు తెలుసు. ఆయన పెంచలే కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకొని వాళ్ళిద్దరు కొడుకుల్ని చదివిస్తానని, అలాగే ఎంతో కొంత సహాయం కూడా చేసింది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం ఇస్తుంది. అలాంటి వ్యక్తి సమాజానికి చాలా అవసరం. మనం ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని అభినందించాల్సిన విషయం ఉంది. అందుకే మీరంతా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బా ఇలా ఉండిద్ది. అయితే రోసీ గారు శ్రీధర్ రెడ్డి గారిని పొగిడితే ఎలా ఉండిద్దో చూసి చూపిస్తాను. ఏమిటయ్యా మీరందరూ కూడా నన్ను చూస్తున్నారు. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన పని ఎంతో మంచిది. అదేవిధంగా పెంచలే కుటుంబానికి ఆదుకుంటా తోడుంటాడన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెంచలేని ఎవరైతే దారుణంగా చెప్పారో వాళ్ళందరికీ కఠిన శిక్ష పడేలా చేస్తా అన్నాడు. చాలా సంతోషమైన విషయం. ఇలాంటి మనిషి సమాజానికి చాలా అవసరం. మీరందరూ కూడా చూసి ఆయన నేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉంటానయ్యా మరి. ఇదంతా సరదాగా చేసిందండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.